ఏమైంది అవినాష్ అమ్మాయి మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చిందంట, నిజమేనా, వాస్తవమేనా? ఆమె ఎవరో నాకు తెలియదు సార్. నేను 100 మందిని పరిచయం చేస్తా, 100 మందికి నువ్వు డబ్బులు ఇవ్వాలని రూల్స్ ఏమన్నా ఉందా? మీరు కూడా స్టూడెంట్, క్లాస్మేట్లు అన్నారు కదా? క్లాస్మేట్ సార్. క్లాస్మేట్లు కూడా. ఒక మా ఫ్రెండ్ ఉంటది మేడం, తను నా బెస్ట్ ఫ్రెండ్, నన్ను పరిచయం చేయించింది. ఓకే. ఇంకా ఏంటంటే అప్పుడు లవ్ లో ఉండే, డబ్బులు ఇచ్చినాక బ్రేకప్ అయిపోయింది. ఖర్చు పెట్టి ఇద్దరం తిరిగేవాళ్ళం, తన అమౌంట్ నా అమౌంట్ కలిసి ఖర్చు పెట్టి సరదాగా ఎంజాయ్ చేసి తిరిగేవాళ్ళం మేడం. అంతవరకు 2 లక్షలు తిరిగారా? నిజం ఒప్పుకోండి, ఒక ఆడపిల్లల్ని చీటింగ్ చేయడానికి నీకు అసలు సిగ్గు లేదేమో గానీ. అసలు నిన్నేమని లవ్ చేయమన్నా? నిన్ను లవ్ చేయమని నీతో ఏమైనా తిరగమని నేను చెప్పానా? అట్లా కాదు, పోలీస్ స్టేషన్ వెళ్దామా మరి? అమ్మాయితో పాటు మాకు వెళ్ళి కంప్లైంట్ చేయమంటావా, లేకుంటే నిజాలేందో చెప్తావా? సార్ తను నేను ప్రేమించుకున్నాను సార్. మనీ కోసమనే మరి ఇదంతా మేము ప్లాన్ చేస్తాం సార్. తనకు అన్నీ తెలుసు సార్. డబ్బులు కూడా తన అకౌంట్ లో కూడా చాలా మంది వేశారు సార్. ఒక ఆడదాని పోయింది ఇట్లంతా ఎట్లా చెబుద్ది అవుతుందమ్మా నీకు? లేదు మేడం, నా అకౌంట్ లో మళ్ళీ లేదని చెప్తున్నావు. ఇప్పటి వరకు చాలా అమ్మాయిలు ట్రాప్ చేశాను. మీ ఇద్దరు హ్యాపీగా సుఖపడడానికి పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయడానికి 5 మంది అమ్మాయిల్ని మీరు బలి చేసేసారు. అందరికీ నమస్కారం, నేను మీ ఎర్రం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. ఈరోజు ఒక అమ్మాయి తను ఒక ట్రాప్లో పడి లక్షలు వదిలించుకొని తన బాధని ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చింది. తన బాధ ఏంటో మీ అందరితో పాటు మేము కూడా తెలుసుకుంటాం. తనని రమ్మందాం. రండిమ్మా, చెప్పండమ్మా. నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? భీమవరం నుంచి వచ్చి. భీమవరం నుంచి వచ్చారు. ఏ విషయంగా అమ్మా? ఒక అబ్బాయికి 2 lakhs ఇచ్చాను మేడం. నువ్వు 2 lakhs ఇచ్చావు. 2 lakhs ఎలా ఇచ్చారండి? అబ్బాయి మీకు ఎలా పరిచయం? అబ్బాయికి నాకు కొంచెం ఎఫ్ఐఆర్ లవ్ టైప్ లో. ఎఫ్ఐఆర్ ఉంది. అబ్బాయి ఎలా పరిచయం మీకు? బెస్ట్ ఫ్రెండ్ ఆమె వల్ల అట్లా పరిచయం అయితేను మా ఇద్దరం కొంచెం డీప్ అయ్యి అమ్మాయితో కొంచెం మాట్లాడడం కూడా తగ్గించిన. ఇప్పుడు 6 months అవుతుంది, వాళ్ళిద్దరూ నాకు కనిపించట్లేదు. ఓహో. అంటే డబ్బులే ఇచ్చారా, లేకుంటే ఇంకేదైనా బంగారం ఏదైనా కొని ఇచ్చారా? లేదు సార్, బయటికి పోయినా ఎక్కడికి పోయినా నేనే మొత్తం చూసుకుంటే. ఒకటేసారి ఇచ్చారా, గ్రాడ్యువల్లీ ఇచ్చారా? కొంచెం కొంచెం సార్, అట్లా కొంచెం కొంచెం ఇచ్చారు. నువ్వు ఇవ్వడం ఏంటమ్మా అసలు అతనికి? అంటే అబ్బాయి అంటే కొంచెం ఇష్టం అట్లా. అంటే వెనకటి కాలంలో ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకు పెట్టేటోళ్ళు, గుండు గీయించుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే అమ్మాయిలు ఇచ్చి గుండు గీయించుకుంటున్నారు. రివర్స్ అయిపోయింది కథ, అప్డేట్ అయిపోయింది. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? 2 లక్షలు ఇచ్చే అంత ఏం అవసరం వచ్చింది? అంటే బాగా నమ్మాను మేడం, అట్లా తనకి ఏదో అవసరం ఉంటేను అలా ఇచ్చా. ఇప్పుడు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఫోన్ కూడా కలట్లేదు మేడం. అది కలవట్లేదు సరే, అసలు ఆ వివరణ ఏంటో కరెక్ట్ గా తెలిస్తే గానీ మేము కూడా దానికి ఎటువంటి సలహాలు ఇవ్వాలో మాకు కూడా అర్థం అవ్వాలి కదా. మీరు ఆ 2 లక్షలు కొంత ఇచ్చా అన్నారు, అసలు ఏ వివరంగా ఇచ్చారు? మీకు అంత ఫైనాన్స్ సపోర్ట్ బాగుందా? మీరు ఏం చేస్తుంటారు? మా ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ మ్యామ్. పూర్ ఫ్యామిలీ అయినా కూడా 2 లక్షలు తెచ్చిచ్చింది. పూర్ ఫ్యామిలీ అని అంటున్నారు, 2 లక్షలు మీకు ఎలా? ఇంటిలో నేను కొంచెం దాచుకుని మా మమ్మీ కాజేసా. అట్లా కాజేసా అంటే మెల్లగా కొట్టేశారు. ఫాదర్ ఏం చేస్తుంటారు? నార్మల్ గానే బిజినెస్ చేస్తారు సార్. మీరేమి జాబ్ చేయట్లేదు? నేను చదువుకుంటున్నాను. నేను ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ చేస్తున్నారు. డిగ్రీలోనే లవ్ కావాల్సి వచ్చింది, అది కూడా తల్లి తండ్రి కష్టాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఒక నమ్మిన అతని కోసం ఒక ఏమంటారు ఇంకా, అది కూడా పైగా ఆమె చెప్పిందండి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అని. ఆ ఎఫ్ఐఆర్ తో ఉన్న అబ్బాయికి ఈమె హెల్ప్ చేసిందంట మేడం. అంటే హెల్ప్ చేశారు, ఓకే. మీరు ప్రపోజ్ చేశారా, అబ్బాయి ప్రపోజ్ చేశాడా? అంటే ట్రాప్ చేశాడా, లేకుంటే నిజంగానే అబ్బాయిని
అబ్బాయిని పరిచయం చేసింది మా ఫ్రెండ్ మేడం. నాకు ఈ మధ్యలో తెలిసింది అబ్బాయి అందరు అమ్మాయిని అలానే ట్రాప్ చేస్తాడంట. ఒక 3-4 నెంబర్స్ అట్లా చెప్పిండ్రు నాకు, అందులో నేను కూడా ఉన్నా. అంటే ఎవరు చెప్పారు ఇది ఈ విషయం మీకు? మా ఫ్రెండ్స్ చెప్పుకుంటుంటే విన్నాను సార్. ఎవరు చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ కి? అంటే ఏం తెలీదు, అట్లా నాకు తెలుసు. వాళ్ళు చెప్పుకునేటప్పుడు విన్నారా? మీరు ట్రాప్ లో పడిన తర్వాత తెలుసు, డబ్బులన్నీ ఇచ్చిన తర్వాత తెలిసింది. మీకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు ఇంకా సో నాకు ఇక్కడ చాలా అనుమానం వస్తుంది. మీరు డబ్బులు అడిగితే ఇచ్చారా, లేకపోతే మీ పర్సనల్ ఫొటోస్ ఏమన్నా ఉండి నిన్ను ఇది చూపెడతాది వాళ్ళకి పంపిస్తాను ఏమన్నా అంటే డబ్బులు ఇస్తున్నారా? ఎందుకంటే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే వాళ్ళ అమ్మ దాచిపెట్టుకున్నట్టు కూడా కాజేసి నేను ఇచ్చాను మేడం అంటే అంతటి పరిస్థితి ఒక అమ్మాయికి వచ్చిందంటే అని అంటున్నా. చెప్పు. మేడం అట్లా దాచుకునేవే ఇచ్చా. బ్లాక్మెయిల్ అంటే తన దగ్గర ఫొటోస్ అని నాకు ఉన్నాయి, కానీ తను ఇప్పుడు అంటే ఎప్పుడు లవ్ చేస్తున్నాడు అన్నట్టే చెప్పేవాడు, కానీ ఇట్లా బ్లాక్మెయిల్ ఏమనలేదు. సడన్ గా కొంచెం నాకు కనిపించుకున్నట్లు. అంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసే అవసరం ఇప్పుడైతే రాలేదు, ప్రెసెంట్లీ ఫ్యూచర్ లో రావచ్చు మేబీ. ఓకే, ఇప్పుడు మీరు మా నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారండి? నాకు న్యాయం చేయండి సార్. మా ఇంట్లో కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యి తెలిసిపోయింది. ఇట్లా న్యాయం అంటే డబ్బులు ఇప్పించాలా? ఏం కావాలి? అబ్బాయి కావాలా? అబ్బాయి తీసుకెళ్లిపోయిన డబ్బులు కావాలా? లేకపోతే ఇద్దరు ఎస్కేప్? అబ్బాయి చాలా మందిని ఇట్లా చేసిండు కాబట్టి అబ్బాయి తను అట్లా చేసినందుకు కొంచెం తనకి పనిష్మెంట్ ఇస్తే సంతోషపడతాం. అమ్మాయి సాటిస్ఫై ఎక్కడ అవుతాను అంటుందంటే అతన్ని పనిష్ చేయాలి, ప్లస్ నా డబ్బులు నేను మా ఇంట్లో నుంచి కాజేసి ఇచ్చాను, మా అమ్మ వాళ్ళు ఇబ్బందులు. చాలా మంది అమ్మాయిలు కూడా ఇట్లా 3 నెంబర్స్ ఉన్నారు నాకు తెలిసి, ఇట్లా వీళ్ళు కూడా అయ్యారంట, నాకు కూడా తెలిసింది అట్లా. అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఇంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసిన అని అంటుంది కదా, సేమ్ ఇలాంటి వాళ్ళు అమ్మాయిలలో కూడా ఉంటారు. ఒక అమ్మాయి ఎంతో మంది అబ్బాయిలను కూడా ట్రాప్ చేస్తుంది. అంటే వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలియదు. అమ్మాయికి అయితే డీప్ గా నేను నమ్మి అబ్బాయి అసలు అమ్మాయి చేతిలో అమ్మాయి ఫస్ట్ వన్ ఆ అమ్మాయిని నమ్మి నువ్వు మోసపోయావు. డబ్బులు ఎలా వేశారు మీరు? నేను సార్ క్యాష్ ఇచ్చాను సార్. నేను ఇంట్లో అంటే ఫోన్ పే కొన్ని చేసా, కొన్ని క్యాష్ ఇచ్చినాను. కొన్ని అలా కొన్ని ఇలా ఇచ్చేసింది. ఖర్చుల మటుకు ఫోన్ పేలు అవి చేశారేమో. ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయా? ఉన్నాయి. అదొక ఎవిడెన్స్ అయితే కాస్త మేరకు ఉన్నాయి. ఆధార్ కార్డు ఉందమ్మా తనది? ఉంది సార్. ఉంది కదా. అబ్బాయి పేరు అవినాష్. ఆ అబ్బాయికి మీకు ఇద్దరి మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా? ఉన్నారు సార్. బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉందని చెప్తున్నాను కదా, ఆమెనే పరిచయం చేసి. ఆమె పేరు సుహాసిని అవినాష్ని మరి పిలుద్దాం. అసలు మీరు చెప్పే స్టోరీ ఎంతవరకు కరెక్ట్? అంటే తను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే తనను తాను కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళే కరెక్ట్ అని చెప్పుకుంటారు. మిగతా వాళ్ళ విషయాలు విన్నప్పుడే కదా సార్ మనకి మరింత విషయం తెలుస్తుంది. సో కాబట్టి తను చెప్పినట్టు ఆ అమ్మాయి ఎవరైతే తిని క్లోజ్ ఫ్రెండ్ ఉందో తనని పిలిపిస్తే గానీ మిగతా విషయాలు బయటకు వచ్చేలా లేవు. అమ్మాయిని పిలిపిద్దాం మరి. నమస్తే మేడం. నమస్తే సార్. కూర్చోమ్మా. ఇతనెవరు? తను మా ఫ్రెండ్. ఏమైంది? అవినాష్ అమ్మాయి మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చిందంట, నిజమేనా? ఆమె ఎవరో నాకు తెలుసు. తెలియదా? తెలుసు సార్. అట్లా ఎంత చీటర్ గా ఇద్దరు చెప్పేదన్నీ అబద్ధాలు సార్. ఆమె ఎవరో మాకు తెలియదు అసలు. ఆమె ఎవరో మాకు తెలుసు. లేదు మేడం, తన నా ఫ్రెండ్ తెలుసు. అచ్చా, నీకు తెలుసు? నాకు తెలుసు. తను నేను క్లోజ్ నే ఉంటాము. మనీ పర్పస్ అయితే నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చుకున్నది ఇయ్యంది అయితే నాకు తెలియదు. తను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు మనకేం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏమన్నా క్యాజువల్ గా ఉన్నామంటే ఫ్రెండ్స్, హాయ్ అండ్ హాయ్, బాయ్ అండ్ బాయ్. కాకపోతే కష్ట సుఖాలనే చెప్పుకోగలుగుతాము. ఈ మనీ పర్పస్ పర్సనల్ విషయాలు చెప్పారు కదా మేడం. ఒక నిమిషం, ఇతను నీకు ఫ్రెండా కాదా? ఫ్రెండే మేడం. ఇతను నేను ఆ అమ్మాయికి పరిచయం చేసావా లేదా? ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు తనతో నేను మాట్లాడుతున్నా, నా ఫ్రెండ్ వచ్చింది, ఎవరు తను అన్నది అంటే మా ఫ్రెండ్ అని చెప్పేసి. అంతేగాని వాంటెడ్లీ నువ్వు పరిచయం చేయలే ఆ అబ్బాయికి. నువ్వు ఎవరు అమ్మాయిని పరిచయం చేయట్లే. నేను ఎవరిని చేయను మేడం. అయితే ఇక్కడ ఒకటి నాకు చెప్పండి క్లియర్ గా. ఆమె చేసిందని చెప్తున్నది, ఈమె కూడా క్యాజువల్లీ అట్లా పరిచయం తెలుసు అని చెప్తున్నది. ఎందుకు అంత స్టబ్బన్ గా ఆమె ఎవరో నాకు తెలియదు అంటున్నారు? అంటే ఏదైనా గొడవ జరిగిందా ఇద్దరి మధ్యలో? అంటే నువ్వు చెప్పేది ఎట్లా ఉందంటే ఒక చిన్న పిల్లోడు నర్వస్ అయ్యి అని చెప్తాడు కదా, అట్లున్నది. నిజం చెప్పండి, ఏదైనా పరిచయం ఉన్నదా లేదా? ఈమె అయితే నాకు క్లోజ్ గా తెలుసు సార్. ఆమె ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు. ఈమె బట్టి వేలు ఫ్రెండ్స్ అంట. పక్కనే కూర్చుంది కదా ఆమె చెప్తూనే ఉంది కదా ఆల్రెడీ నేను పరిచయం చేసి. పక్కన చెప్తుంది కదా బాబు ఆమె పరిచయం చేసినా అని. పరిచయం అయితే ఒకసారి పరిచయాల్లో కూడా పరిచయం అవ్వలేదు మేడం. అంటే చూడలేదు ఇంతవరకు. పరిచయం అయ్యారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు క్లోజ్ అయిపోయారు. నేను మామూలుగా ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటే ఎట్లుండదు, హాయ్ అండ్ హాయ్, బాయ్ అండ్ బాయ్. మనకి నువ్వు మాట్లాడే విధానం అంతా అసలు అర్థమవుతుంది. ఆగు, ఎంత అర్థమవుతుందంటే నేను పరిచయం చేశా, వాళ్ళిద్దరు పోయారు, వాళ్ళిద్దరు ఎటు తిరుగుతారో నాకు తెలియదు. ఎంత ఈజీగా చెప్తుందంటే మేడం, ఈ అమ్మాయి అందరినీ
పరిచయాలు చేస్తుంది, ఒక ఆట ఆడుతుంది, మళ్ళీ వాళ్ళు పరిచయం చేశానండి అని క్యాజువల్ గా మాట అనేస్తుంది. అదే పాత వేసేసింది, ఆ. ఇంకా వాళ్ళ సాగు వాళ్ళు సాగు. చాలండి, ఈయన చూడండి, సార్ పరిచయం 2 సార్లు పరిచయం, అంటే పరిచయాల్లో కూడా 1, 2, 3 సార్లు ఉంటాయి. అసలు చూడనట్టే చెప్పావు ఇప్పటి వరకు నువ్వు వచ్చి, నేను చూడలేదు అన్నట్టు చెప్పావు. నేను ఒకసారి ఏమన్నా మామూలు మీట్ చేశాను? అయ్యాం, మీట్ అయిన తర్వాత తన దగ్గరికి నేను వెళ్ళలేదు సార్. అసలు వెళ్ళావని ఎవరు అడిగారయ్యా ఇప్పుడు నిన్ను? అందుకే నాకు పరిచయం పెద్దగా లేదు సార్ అసలు. ఏం బాబు, ఆమె డబ్బులు ఇచ్చా అంటుంది కదా, నాకు ఆమె ఇవ్వలేదు మేడం. నీకు డబ్బులు ఇవ్వలే, మొదటేమో తెలవదన్నావు, ఇప్పుడేమో ఇవ్వలేదు అంటున్నావు, ఇంకొంతసేపు అయినాక ఇంకేమంటావు? అంటే అనే మాట తడబడడంలోనే తెలుస్తున్నది ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో. లేదు సార్, నాకు ఆమె ఇవ్వలేదు సార్, నిజం చెప్పు. నిజం చెప్తున్నావు, ఆమె ఇప్పటిదాకా పరిచయం లేదన్నాడు, తర్వాత కొంచెం పరిచయం అని చెప్పిండు. మ్యామ్ ఇందులో డే నైట్ మేము చాటింగ్ చేసుకునే అన్ని ఫోన్ పేలు చేసినవన్నీ ఇందులో ఉన్నాయి మేడం. ఇవ్వండి అమ్మా, మేడంకి ఇవ్వండి, మేడంకి ఇవ్వండి, మేడం చూస్తారు. చూడండి మేడం, కరెక్ట్ ఫోటో కూడా అబ్బాయిదే ఉందండి ఇక్కడ. అబ్బాయిదే ఉందా? ఆహా, మరి ఏమంటావు బాబు? ఇవేంటి ఈ ఫోటోలు, ఈ చాటింగ్లు ఏంటి? అవును మేడం, ఆమె డబ్బులు ఇచ్చింది, నేను ఖర్చు పెట్టుకున్నా, ఇద్దరం కలిసి తిరిగాం మేడం. ఓహో, ఇంకో స్టేట్మెంట్ అసలు తెలియదన్నావు, డబ్బులు ఇవ్వలేదన్నావు, ఇప్పుడు ప్రూఫ్లు బయట ప్రూఫ్లు బయటపడ్డాక ఏం డ్రామాలు అయ్యా? కొంచెం 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 నిజం బయటకు వస్తుంది, అంటే పూర్తిగా రాలేదు, రాబోతుంది. అంటే ఇంకా ఫ్యూచర్ ది కూడా నువ్వే చెప్తావా లేకుంటే మేమే చెప్పించాలా? ఉన్నది ఉన్నట్టు చెప్పేసాయి. ఎందుకంటే తను ఒక తను female, ఎందుకు మేడం మాట్లాడతారు? తనకు చాలా రైట్స్ ఉన్నాయి. తను రేపు ఏదైనా లీగల్ గా వెళ్ళినా కూడా లీగల్ కాంప్లికేషన్స్ నీకైతే. ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పేయి, మాకు ఏమున్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ వచ్చింది కూడా, తను వచ్చింది కూడా పరిష్కారం కోసం. చెప్పండి ఏమున్నదో మేడం క్లియర్ గా చెప్పండి. లేదు సార్, వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళిద్దరు చాలా చీటర్స్ అనమాట. ఇట్లానే చాలా మంది చేసిండ్రు. నేనేం కాదు, మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నన్ను ఇన్వాల్వ్ నేను ఏనాడే నీ దగ్గర నీ మనీ తీసుకున్నానా? నిన్నేనాడే నేను అడిగితే అప్పుడు తప్పు నాది, నేను ఒప్పుకుంటా దాంట్లో. నేను ఏనాడు నిన్ను అడగలేదు. ఏదైనా ఉంటే ఫ్రెండ్ సర్కిల్ గా మన ఇద్దరం బయటికి పోయినాం, మన ఇద్దరం తిన్నాము, వచ్చాము. ఫ్రెండ్ సర్కిల్ నేను 100 మందిని పరిచయం చేస్తా, 100 మందికి నువ్వు డబ్బులు ఇవ్వాలని రూల్స్ ఏమన్నా ఉందా? రూల్స్ చాలా బాగా మాట్లాడుతున్నావు. మరి ఆ అబ్బాయిని నువ్వు పరిచయం చేసేదే నువ్వు అయ్యుండొచ్చు. ఆమె ఇచ్చే ఇప్పుడు ఆడపిల్లలతో డబ్బులు తీసుకుంది, నువ్వు షేర్ తీసుకుండొచ్చు, దాన్ని ఏముందమ్మా? నాకు అవసరం లేదు మేడం, నాకు తెలియని కూడా తెలియదు మేడం. అమ్మాయి ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చిందాక అబ్బాయి దగ్గర అమ్మాయి డబ్బులు ఇచ్చిన విషయం నాకు తెలియదు. అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు, ఈ అబ్బాయి నా కాంటాక్ట్ లో లేక 5 నెలలు అవుతుంది. సరే అన్నావు కదా, 5 నెలలు అయితే వీళ్ళిద్దరు కలిసి ఎలా మేడం వచ్చింది? వాళ్ళిద్దరు క్లోజ్, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు ఇచ్చి పుచ్చుకుంటే మధ్యలో నేనేం చేయను. కాదు, 5 నెలల దాకా తెలియదు అంటున్నావు, మరి వీళ్ళిద్దరు క్లోజ్ అన్న విషయం, డబ్బులు ఇచ్చుకున్న విషయం నీకెలా తెలుసు? అంత ముందునే కదా మేడం ఇవన్నీ జరిగినాయి. వీళ్ళు పరిచయం 1 year దాటింది, 1 year అవుతూనే ఉంది అటు ఇటో. నేను వాళ్ళిద్దరు ఎప్పుడైతే మూవ్ అయ్యారో అప్పటి నుంచి నేను పక్క సైడ్ అయిపోయినా. మీరిద్దరు ఎలా పరిచయము? మేమిద్దరం కాలేజీలో ఫ్రెండ్స్. మీ ఇద్దరికి ఏం రిలేషన్షిప్ ఉన్నది? ఏం లేదు సార్, మామూలుగా ఓన్లీ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వేరేది ఏం లేదు. ఏం లేదు సార్. వీళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉంటారు, ఒకే దగ్గర ఉంటారు సార్. ఆహా, ఇట్లా అందరినీ ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు. మేము ఒకే రూమ్ లో ఏం లేము, మేము ఒకే రూమ్ లో ఏం లేము. ఈమె చెప్పేవన్నీ అబద్ధాలు సార్. ఒక ఆడదాయి ఉండి ఆడవాళ్ళని ఇలా చేసినందుకు ఈమెకి చాలా పనిష్మెంట్ ఇవ్వాలి. చాలా దరిద్రం. ఆడవాళ్ళకి అంటే ఇంకెవరున్నారు దీంతో పాటు? చాలా మంది ఉన్నారు సార్, ఇట్లా ఒక 3-4 మెంబర్స్ లా ఉన్నారు. సరే మీరు వాదిస్తున్నారు, వాళ్ళు కాదంటున్నారు. మీరు కాకుండా ఇంకెవరితోనైనా ఒకరితో చెప్పగలవా అమ్మ నువ్వు వీళ్ళు చేసే ఫ్రాడ్ ఏమన్నా? అప్పుడు మనకు కూడా ఫోటోస్ ఏదైనా ఉన్నా వేరే వాళ్ళతో దిగిన చూపించండి. ఫోటోస్ కానీ. అది అప్పుడు ఫోటోస్ నా ఫోన్ లో ఉన్నాయి, వేరే వాళ్ళతో కూడా చెప్పిస్తాను. చెప్పేయండి అమ్మ అప్పుడు కదా. అంటే ఇప్పుడు ఆయనతో పాటు నన్ను కలప మాకు అర్థమైందా? నేను ఎప్పుడు నేను చీటర్లే ఇద్దరు. నేను చీటర్ నేను చేయలేదు, అర్థమైందా? నేను ఏదైనా ఉంటే ఫ్రాంక్ గానే ఉంటాను, నేను చీటింగ్ ఏం చేయలేదు. ఓన్లీ ఇప్పుడు నేను 100 మందిని తీసుకోపోతా, 100 మందిని పరిచయం చేస్తా. ఇప్పుడు మనం బయట సొసైటీ ఎలా ఉంది? నీకు అంత 100 మంది పరిచయాలు ఉన్నాయమ్మా బయట? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. బానే ఉన్నాయి నీకు పరిచయాలు బయట. అయినా కాదమ్మా, మీరు మంచి ఫ్రెండ్స్ ఉన్నాక ఆయన ఎందుకు మధ్యలో పరిచయం చేసావు? లేదు మేడం, నేను మాట్లాడుతుంటా, క్యాజువల్ గా మాట్లాడతాం కదా. ఇప్పుడు తనకి నాకు సంబంధం లేదు సార్ అసలు, తన అంత ఇది చేస్తుంటారు. అయ్యో, మళ్ళీ సంబంధం లేదంట. కూడా అంటలేదు కానీ నువ్వు ఆగు. ఈవినింగ్ టైంలో వీళ్ళిద్దరు మందు కొట్టి వీళ్ళిద్దరు ఫోన్లు చేసుకుంటా ఎవరెవరు మంచి వీళ్ళిద్దరు ఎవరెవరు మంచుకున్నారు ఏందని అమ్మాయిల్ని ఆ అమ్మాయి ట్రాప్ చేసి అబ్బాయితో మాట్లాడించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుతారు మ్యామ్. వీళ్ళిద్దరు బిజినెస్ ఇది. అసలు నాకు మందు కొట్టే అలవాటే లేదు. వస్తాయమ్మా అన్ని బయటకు వస్తాయి మందు కొడతా. నేను మందు కొట్టే అలవాటు లేదు, ఓన్లీ తినడం. అమ్మాయిల్ని ఎరవేస్తున్నావా లేదా అన్ని తెలుస్తాయి. నేను తినడం అయితే తింటాను కానీ మందు డ్రింకింగ్ అలవాట్లేదు ఇవాళ వరకు. నువ్వు సింపుల్ గా నవ్వుతూ లేదు అని చెప్తే కాదు.
లేదు మేడం, నేను సింపుల్ గా చెప్పినా నార్మల్ గా చెప్పినా ఒకటే మాట చెప్తా. నాకైతే డ్రింక్ అయితే అలవాటు లేదు, ఓన్లీ అయితే ఫుడ్ అయితే తింటాను. చెప్పండి బాబు. అది కూడా 1 వీక్ కి సండే ఒక రోజు తింటాను. అలాంటివి ఆమె చెప్పినవన్నీ అబద్ధాలు సార్. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు అసలు. మీ ఇద్దరు మాట్లాడేది నిజం, ఆమె మాట్లాడేది అబద్ధం. అవును మేడం. 2 లక్షల రూపాయలు తీసుకున్నావు, నీ ఫోన్ కి కొట్టింది, మరి ఆ డబ్బులను రిటర్న్ చేస్తావా? మరి రిటర్న్ చేయి, మరి డబ్బులన్నీ రిటర్న్ చేయి. తీసుకున్నా ఎవడి 2 చెప్పించిన లక్షలు తీసుకున్నానంటే అది ఎంజాయ్మెంట్ వరకు చేద్దాం, ఇలాగా అవసరాలు బట్టి వాడదాం, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసి తిరిగాం సార్. అంతవరకు అయిపోయింది. నీ ఫోన్ కి వచ్చిన తర్వాత నీ ఫోన్ నుంచి ఎంత మందికి డిస్ట్రిబ్యూట్ అయినాయో మరి స్టేట్మెంట్ తీయమంటావా? నాకు ఏమో పరిచయం అయింది అలాగా, అంతవరకు సార్. వేరే వారు ఎవరు పరిచయం లేదు సార్ నాకు. ఎంజాయ్మెంట్ చేయడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ ఈవిడని నీకు పరిచయం చేశారు. అంటే ఆవిడకి డబ్బులు ఎక్కువయ్యి ఇంట్లో వాళ్ళ అమ్మ దాచిపెట్టిన డబ్బులు పట్టుకొచ్చి దొంగతనం చేసుకొచ్చి నిన్ను ఎంజాయ్మెంట్ చేయించడానికి తన డబ్బులు ఖర్చు పెట్టింది. ఎలా అంటే మ్యామ్, డీప్ గా నమ్మేసిన వీళ్ళనైతే. అంటే ఆమె కెచ్చేయడం, ఇతను గీయడం, ఇట్లా వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటారు, కావాలని ప్లాన్ చేసుకుని ఇట్లా అమ్మాయిల్ని ఆమె ఆ అబ్బాయికి పరిచయం చేస్తూ అట్లా దగ్గర చేసేటట్టు చేస్తూ వీళ్ళిద్దరు ఆ డబ్బులు తీసుకుంటా ఎక్కడికో జంప్ అవుతారు. తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత కామ్గున్న తర్వాత మళ్ళీ వస్తారు అట్లా. మీరు ఏం పని చేస్తున్నారు? కాలేజ్ మీరు కూడా స్టూడెంట్? క్లాస్మేట్స్. క్లాస్మేట్లు కూడా. చెప్పండి మరి, మీ ఫోన్ నుంచి ఎంత మందికి ఆ మనీ ట్రాన్స్ఫర్ అయినా చూడండి సార్, హిస్టరీ తీయమంటావా? ఫోన్ చేస్తాను ఒకసారి. నా ఫోన్ లేదు సార్. ఎవరు కాల్ చేస్తున్నారమ్మా? ఫ్రెండ్కి కాల్ చేసిన, వీళ్ళు మాయలో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కాల్ చేసిన, ఒక అమ్మాయికి కాల్ చేసిన మాట్లాడి చేయండి. హలో హలో, మా లత మాట్లాడుతున్నారమ్మా? అవునండి, చెప్పండి. ఇక్కడ సుజాత కూర్చొని ఉన్నారు. మీరెవరైనా ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి మీరేమన్నా మోసపోయినారా అమ్మా? అవును మేడం, ఇచ్చాను. 2 lakhs వరకు ఇచ్చాను మేడం. నువ్వు కూడా 2 lakhs వరకు ఇచ్చావు? అవును మేడం. నీకు ఎవరు పరిచయం చేశారమ్మా? ఒక మా ఫ్రెండ్ ఉంటది మేడం, తను నా బెస్ట్ ఫ్రెండ్, నన్ను పరిచయం చేయించింది. ఓకే. ఇంకా ఏంటంటే అప్పుడు లవ్ లో ఉండే, డబ్బులు ఇచ్చినాక బ్రేకప్ అయిపోయింది. నువ్వు కూడా లవ్ చేసావు అబ్బాయిని? లత, అబ్బాయి పేరేంటమ్మా? అవినాష్ మేడం. అవినాష్. సరేనమ్మా, ఓకే అమ్మా, వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నీతో మళ్ళీ కనెక్ట్ అవుతావమ్మా. ఓకే మేడం. ఏంది బాబు, ఏం సంగతి ఇదంతా? అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. తను ఈమె కలిసి నన్ను బుక్ చేయాలని మధ్యలో చూస్తున్నారు మేడం. ఈమె ఇంత దాకా కొంచెం ఇచ్చిందని చెప్పాడండి. ఇప్పుడు అక్కడ మాట్లాడిన లత ఎవరో నీకు తెలియదు అంటున్నావు? తెలియదు మేడం. తెలియదు, లత తెలియదు. ఇంకెంత మందితో నీకు చెప్పాలంటున్నావు బాబు? ఒప్పుకుంటున్నావా లేదా? చాలా మంది ఉండుంటారు మేడం, అందుకే పేర్లు మర్చిపోతున్నాడు. ఇక్కడ ఎదురు కూర్చున్న అందుకే గుర్తు. మేడం, నేనే చాలా వరకు నా అమౌంట్ ఖర్చు పెట్టి ఇద్దరం తిరిగేవాళ్ళం. తన అమౌంట్ నా అమౌంట్ కలిసి ఖర్చు పెట్టి సరదాగా ఎంజాయ్ చేసి తిరిగేవాళ్ళం మేడం. అంతవరకు 2 లక్షలు తిరిగారా? ఆ 2 లక్షలు కాకుండా ఆయన డబ్బులు కూడా పెట్టాడంట అండి. నా మనీ కూడా పెట్టేసి తిరిగాను మేడం. ఎన్ని డబ్బులు పెట్టావయ్యా? నేను పెట్టాను మేడం ఒక 1 lakh. సింపుల్ గా 1 lakh. లత ఎవరు? లత ఎందుకు ఇచ్చింది నీకు? ఎవరో నాకు తెలియదు మేడం. తెలీదు. ఆవిడ ఎట్లా చెప్పింది? పేరే ఎందుకు కరెక్ట్ గా చెప్పింది మరి అవినాష్ అని? ఇలా తప్పించుకుంటారు మేడం వీళ్ళిద్దరు. నేనేం తప్పించుకోలేదు. సైలెంట్ గా ఇతనేమో మాటలు నోట్లో నుంచి రాకపోయినట్టు నటిస్తాడు, ఆమెమో ఓ పెద్ద నోరు వేసుకుంటూ దబాయించడని చూస్తాడు. అట్లా కాదు, ఇక్కడ వచ్చి ఎంత సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. ఇలాంటి వాళ్ళతో నువ్వు లవ్ లో పడడం ఏంది? లవ్ లో పడేవాళ్ళు ఒక అమ్మాయికి అయితే మాటలు నేర్పి ఉండాలి. అప్పుడు ఆడతాడు మంచిగా, ఉండేటప్పుడు ఏం ఆడాడు మాటలు, అప్పుడు బయట ఉండేటప్పుడు ఆడతారు. ఒక షాక్ లో ఉన్నాడు ఆయన. అసలు ఇలాంటిది ఒకటి జరుగుతుందని కూడా తెలియదు. షాక్ అని కాదు మేడం, వినయం నటిస్తున్నారు అట్లా. షాక్ కాదు మేడం, అతను కావాలనే డ్రామా ప్లే చేస్తున్నాడు మంచిగా. ఇప్పుడు తను కవర్ చేస్తుంది, తనేమో నాకేం తెలియదు అన్నట్టుగా నాటకాలు నేనేం కవరేం చేయట్లేదు మేడం, నేను ఉన్నదే చెప్తున్నాను. ఏం బాబు, నువ్వు గనక నాకెవ్వరు తెలియదు, నేను ఎవరి డబ్బులు తీసుకోలేదు, నాకు అసలు వీళ్ళతో సంబంధమే లేదు అని నువ్వు చేస్తున్న నాటకాలు ఉన్నాయి చూసావా, ప్రతిదీ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలాగే కామ్ గా గనుక ఉన్నావనుకో, ఏం చెప్పలేదనుకో, అప్పుడు నీకుంటాయి ఇంకా ఉరికినా ఏం మాటలు రానట్టు నాకేం తెలియదు అన్నట్టే ఉంటాడు మేము. అలా బిహేవ్ చేస్తాడు, మనం చూస్తే అట్లా ఏం తెలియదు, ఏమే నిందలేస్తుందా అనుకోవాలని అట్లా నా మీద అబద్ధాలు చెప్తుంది మేము. సరే, ఆమె అబద్ధాలు చెప్తుంది కానీ నువ్వు నిజాలు చెప్పు. ఇప్పుడు అమ్మాయి నీకు ఎలా పరిచయం, ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చేశారు, ఎప్పుడు డబ్బులు కొట్టింది, ఎంతెంత కొట్టింది, ఇప్పుడు ఎంత ఉన్నది, మొత్తం నువ్వు ఇచ్చేది ఎంత ఉన్నది, అది మొత్తం డీటెయిల్
గా చెప్పండి. సార్ నాకైతే తెలియదు సార్. ఈమె వల్ల తను నాకు పరిచయం అయింది సార్. ఈమె నేను క్లాస్ లో క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ఫ్రెండ్స్, కానీ ఆమె మాత్రం నీకు ఫ్రెండ్స్ ని పరిచయం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. లే మ్యామ్, అలా ఒప్పుకోరు వాళ్ళు. కేసు పెడతా గానీ వాళ్ళు దారిలోకి రారు అట్లా. ఏమా అసలు లతకి ఇతనికి మధ్య పరిచయం ఏంటి? లేదు మేడం, నేనైతే ఓన్లీ అయితే నాకైతే ఏం తెలియదు. నేనైతే పరిచయం అయితే చేశాను. నీ పరిచయాలు ఏంటమ్మా? అసలు నేను ఎవరు చేయమన్నాడు? నాకేం తెలుసు మేడం. ఇప్పుడు నేను క్యాజువల్ మాట్లాడతా, ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటా, వస్తుంటారు ఫ్రెండ్స్, వస్తుంటే ఎవరు అమ్మాయి అని అడిగాడు. అమ్మాయి నా ఫ్రెండ్ రా అని అన్నా. నువ్వు ఎప్పుడు అబ్బాయితో ఉన్నప్పుడే వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, వేరే వాళ్ళు వచ్చి అబ్బాయి ఎవరు అని అడుగుతుంటారు. అంటే నువ్వు పరిచయం చేసిన అమ్మాయి డబ్బుల పరంగా మోసపోతున్నారు అట్లా మరి నేనేం చేశారు? వాళ్ళు ఇస్తుండే. ఇదంతా కాదు, ఆమె గ్యామ్లింగ్ ఆడుతుంది. నువ్వు నిజం చెప్పు, ఒప్పుకో. నిజాన్ని ఒప్పుకుంటే మంచిది, లేదంటే మాత్రం ఏడికి పోతున్నా నాకే తెలియదు. నిజాన్ని ఒప్పుకో. ఇప్పటికి మీ ఇద్దరు కలిపి ఒక 5 నెంబర్స్ ఉంటారు మీ ఖాతాలో, నాకు తెలిసి. ఆ 5 నెంబర్స్ మీ ఇద్దరు హ్యాపీగా తిరగడానికి, ఉండడానికి, తాగడానికి, తినడానికి యూజ్ చేసుకుంటున్నారు. నిజం చెప్తావు చెప్పవా? చెప్పు ఇప్పుడు అంతే. ఇలాంటి బాధితులు ఎంత మంది ఉన్నారు? నీ ఫోన్ ట్రాక్ చేస్తే అందరు నిజం చెప్పు. చేసామో చేయలేదో ఏదో ఒకటి ఒప్పుకోండి అంతే. ఒక ఆడపిల్లల్ని చీటింగ్ చేయడానికి నీకు అసలు సిగ్గు లేదేమో గానీ. అసలు నిన్నెవరు లవ్ చేయమన్నా? నిన్ను లవ్ చేయమని నీతో ఏమైనా తిరగమని నేను చెప్పానా? చెప్పు. ఇద్దరు కలిసి తిరిగింది మీరు, ఇద్దరు కలిసి జల్సాలు చేసింది మీరు, నేనేం చెప్పాను? అసలు జల్సాలు ఇక్కడ ఎవరు చేసారు? వీళ్ళిద్దరు చేసిర్రా లేకుంటే మీరిద్దరు చేసుకుంటున్నారు జల్సాలు? ఇప్పుడు తెలియాలి. వాళ్ళిద్దరు చేసుకుంటున్నా. ఇలా కాదు, పోలీస్ స్టేషన్ వెళ్దామా మరి? అమ్మాయితో పాటు మాకు వెళ్ళి కంప్లైంట్ చేయమంటావా లేకుంటే నిజాలేందో చెప్తావా? సార్ తను నేను ప్రేమించుకున్నాను సార్. మనీ కోసమనే మరి ఇదంతా మేము ప్లాన్ చేస్తాం సార్. తనకు అన్ని తెలుసు సార్. ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నాడు. డబ్బులు కూడా తన అకౌంట్ లో కూడా చాలా మంది వేశారు సార్. ఇతను చెప్పేది నిజమేనా? లేదు సార్. వాళ్ళ కిందకేసా మరి ఏంటి? ఒకసారి చూపించు, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినావు? తన మొబైల్ కి వేస్తున్నారు సార్, మరి నాకు తెలియదు కదా. మరి ఇప్పుడు మాట రావట్లేదు ఇంకా. అసలు అతన్ని ఒక పావులాగా వాడుకుంది మేడం. అతన్ని ఒక అమాయకుడు దొరికిండు, దీని జల్సాల కోసము అమాయకుడిని వాడేసుకుంటుంది. ఇట్లాంటి అమ్మాయిలు దొరకడమే ఆలస్యం, పరిచయాలు చేయడం, వాళ్ళ అకౌంట్ లో నుంచి ఈ అకౌంట్ లోకి తెప్పించుకోవడం. ఒక ఆడదాని పోయింది ఇట్లంతా ఎట్లా చెబుద్ది అవుతుందమ్మా నీకు? లేదు మేడం, నా అకౌంట్ లో మళ్ళీ లేదని చెప్తున్నావు. సాక్ష్యాధారాలతో అన్ని ఉంటారు కాదమ్మా, లేదంటావు. ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, డబ్బులన్నీ మీకే ఇచ్చాను, మీరు చెప్పినట్టు చేస్తున్నాను అని. ఇదేనా పద్ధతి? డబ్బులు సంపాదించే పద్ధతి? ఇలా కూడా అమ్మాయిని ట్రాప్ చేయడం. నువ్వు అమ్మాయివే కదా, ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసి ఇలాగైనా డబ్బులు సంపాదించుకుని? లేదు మేడం, నేనైతే ఏం ట్రాప్ చేయలేదు, నాకేం తెలియదు. సింపుల్ గా పరిచయాలు చేస్తున్నావు అంటున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, అకౌంట్ లో వేసుకుంటున్నావు. ఆమె ఉమెన్స్ సెల్కి పోతే గానీ దానికి బుద్ధి బాగా అవును ఇదైతది. ఆయన కూడా సార్ స్టేషన్ కి అతనికి ఆల్రెడీ తను ఒక హిప్నటైజ్ సంథింగ్ ఏమో అంటారు కదా, అలా చేసి వాడుకుంటుంది అమ్మాయి. తను అలా చెప్తే అలాగే విన్నాను మేడం నేను ఫైనల్ వరకు. అంటే ఆమె ఏం చెప్తే అది చేస్తావా? నీకైతే కొంచెం నేను లవ్ చేస్తాను సార్, అందువల్ల తను అలా చెప్తే అలాగే లవ్ ఎవరు చేస్తావు? ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయి చేసింది? ఆ అమ్మాయిని చేశాను. అదే ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్. ఈ అమ్మాయిది ప్రేమ ఎంజాయ్మెంట్ చేస్తావు అమ్మాయితోటి? అందరు అమ్మాయిలు సార్, ఈ అమ్మాయి కాదు సార్, అందరు అమ్మాయిలు. అంటే ఒక 5 నెంబర్స్ ఉంటారు వాళ్ళ ఖాతాలో, అందరు అమ్మాయిలు, ఒక అమ్మాయి కాదు. ఈ అమ్మాయి ఏంటంటే ఇటువంటి వాళ్ళు పట్టుకుంటే నేను తాగినా తిరిగినా ఏం చేసినా నాకు కొంచెం ఫ్రీడమ్ గా ఉంటది అని చెప్పి నేను అడ్వాంటేజ్ తీసుకొని తనతో అట్లా రిలేషన్షిప్ కంటిన్యూ చేసి మాలాంటి బకరాల్ని పట్టుకొని ఇట్లా చేస్తుంది. సిగ్గు లేకుండా ఇంకా అబద్ధాలు చెప్తుంది. అంటే ఎంతైనా కూడా ఇంతమంది అమ్మాయిల్ని పటాయించాలంటే టాలెంట్ పుట్టుకతో రావాలి. అది కాదు సార్, ఇప్పుడు అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, అమాయకంగా ఉన్న వాళ్ళు బాగా చూసుకుంటారు. ఏం మాట్లాడిన వాడు నేను ఎన్ని తిట్టినా ఏమన్నాడు, నాకు రిటర్న్ సమాధానం చెప్పడు. అందుకే నా అబ్బాయిని నువ్వు పట్టుకున్నావు, నీతో పాటు ఇంకో 10 మందిని తగిలిస్తున్నావు, నీకు కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటున్నావు. మరి ఆ మిగిలిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఈ లిస్ట్ లోనే 5 మంది ఉంటే ఇంకా తెలియని వాళ్ళు ఎంత మంది ఉన్నారు? బ్యాంకులో ఎన్ని డబ్బులు జమ చేసుకుంటున్నావు? ఆడదయ్యుండి ఇట్లాంటి టార్గెట్ అంతా చేయడము, ఆడవాళ్ళనే ఎరగా వేయడం. డిగ్రీ చదువుతున్నారు, అసలు చదువుకునే పిల్లలు. మీరు చదవాల్సిందేంది, మీరు చేయాల్సిందేంది? అసలు ఏం నేర్చుకుంటున్నారు కాలేజ్కి వెళ్ళి? మీ పేరెంట్స్ మీకేం నేర్పిస్తున్నారు? ఇదేనా పద్ధతి? మీరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నది కరెక్టేనా? కరెక్టేనా? మరి ఇందాక లేదన్నా? ఎన్ని నెలల నుంచి ఉంటున్నారమ్మా? ఎంత మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసిండు? తెలియదు. మీరు చెప్తేనేగా చేసేది. ఎంత డబ్బులు వచ్చాయి మీకు ఇప్పటిదాకా? మాకేం రాలేదు. అతను చెప్తున్నాడు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసుకున్నారు సార్. తను ఎవరితో ట్రాప్ లో ఉంటే వాళ్ళిద్దరు అమౌంట్ కొట్టించుకుని తనే ట్రాప్ చేసుకున్నారు. మీ అకౌంట్ లో కొట్టారట కదా, మరి స్టేట్మెంట్ తీయమంటారా? మరి మీ అకౌంట్ ఎన్ని డబ్బులు వచ్చి తీయండి సార్. మళ్ళీ ఎంత అప్పుడు ఇంకొక మాట అకౌంట్ లో ఉంటాయి సార్. ఒకవేళ డబ్బులు వచ్చేస్తే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తుంది సార్.
ఖచ్చితంగా ఇస్తారా? ఇస్తుంది. ఇది రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే చెప్పే మేడం. మాట. లేకుంటే కేసు అవుతుంది మీ మీద. కానీ అన్న కానీ అదే నిజాలు తెలిసేంత వరకు కామ్గుంటారు, మనల్ని దబాయిస్తారు. నిజం తెలిసిన తర్వాత ఒప్పుకుంటున్నారు. ఆమె ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు మ్యామ్. అలా నేను ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేసింది కానీ ఒప్పుకోలేదు. ఏంటంటే అలా ఏం ఉండదు. నేను చూపిస్తే ఇస్తానంటుంది, ఇప్పుడు చూపిస్తే ఇచ్చేమన్నాను మేడం. అంతే కదమ్మా, ట్రాన్స్ఫర్ చేసాయి. చూపించు మరి. లేదు, ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి మీ లవర్ మీకు వేస్తున్నాడు డబ్బులు అని చెప్పేసి, నాకైతే ఎవరు వేయట్లేదు సార్. నాకు మా ఇంటి అతను చెప్తున్నాడు కదా, ఆడు మాట్లాడండి ఒకసారి, అడగండి. లేదు, నువ్వు నాకు నేను వేసాను, చాలా సార్లు వేసాను నేను. నాకైతే అబద్ధం వేయలేదు. ఆడొద్దు. నాకు నేను వేయలేదు. వేసాను. నాకు నేను చాలా సార్లు మీ ఇద్దరు వేసాను. మీ ఎంజాయ్మెంట్ అకౌంట్ లోకి మనీ నేను ట్రాన్స్ఫర్ చేశాను. నువ్వు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వేసాను. కొట్టించుకుంటావు కదా. వేస్తే హ్యాపీగా ఉందాం, ఇలా అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ ఎంజాయ్ చేద్దాం అని చేసిన చెప్పేసి ఉన్నాయి. నన్ను రచ్చగొట్టేసి ఇలా చేసింది మేడం. ఆహా, ఓకే, చూసావా? అది. అది మ్యారేజ్ చేసుకుందాం, మనం మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే మనీ కావాలి కదా అనేసి నన్ను ఎలగాలుగా నన్నే ట్రాప్ చేసి అలా చేసింది మేడం. అమ్మ, ఆయన అబద్ధాలు చెప్పిన ఫోన్ పేలు, గూగుల్ పేలు, స్టేట్మెంట్లు అబద్ధాలు లేదు, చెప్పావు. వాళ్ళిద్దరు ఎంజాయ్మెంట్ కోసం చేశారు. అదొక కారణం నువ్వు చూపించుకోవడానికి. నేను సిద్ధపూసని, నాదేం లేదు, ఏదో పరిచయాలు చేస్తా, చేయంగానే ఆడు వెళ్ళిపోతాడు అని నువ్వు ఒక కారణం కోసం నువ్వు స్కెచ్ ఎట్లేసినావు అంటే టోటల్ దొరకకుండా అతన్ని పంపించేసి డబ్బులు మాత్రం తెప్పించేసుకొని, డబ్బులు ఎంజాయ్ చేయడం మాత్రం ఏమో పని, తెప్పించేది మాత్రం ఆ పిల్లోడి పని. అంటే ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉన్నట్టు ఇక్కడ ఇతని వెనకాల ఏమి ఉన్నది సార్. అన్ని మంచి మంచి కారణాలకు ఉంటేనేమో ఆ డైలాగ్ వాడినా కరెక్ట్ ఉంటుంది సార్. నిజంగా కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఇలాంటి పెంట వాటికి కూడా ఇలాంటి వాళ్ళు చేసిన దాని వల్ల చూసావా అమ్మా, ఒక ఆడది తప్పు చేయబట్టి అందరు ఆడవాళ్ళకే వచ్చాయి పేరు. మంచికి చెడుకి రెండు కూడా ఆడది ఉంటది. కొన్ని సిచ్యువేషన్ వచ్చేసింది. ఫైనల్ లో ఒప్పుకుంటే మరి ప్రాబ్లం అయిపోద్ది. అదేదో ఇప్పుడు ఒప్పుకుంటే బెటర్. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. అతనికి అర్థమైంది అసలు. మేడం, మేము మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం మేడం. ఇప్పటి వరకు చాలా అమ్మాయిలు ట్రాప్ చేశాను. చేసావు, ట్రాప్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా మా ఇద్దరం మట్టుగా ఉందాం, ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మేడం. మీ ఇద్దరు హ్యాపీగా సుఖపడడానికి, పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయడానికి 5 మంది అమ్మాయిల్ని మీరు బలి చేసేసారు. మీరిద్దరు పెళ్లి చేసుకున్నాం అనుకున్నది అదేనా? నిజమేనా? నిజమే సార్. ఓకే. ఏం సువాసిని, ఇప్పటిదాకా ఏం తెలియదను? సారీ మేడం, ఫ్రెండ్స్ అన్నావు కదమ్మా. పరిస్థితి వల్ల చెప్పలేకపోయినా. ఏం పరిస్థితులమ్మా, నీ సాటి ఆడవాళ్ళని అట్లా ద్రోహం చేసి తెప్పించుకున్న డబ్బులతోని సుఖపడితే నిజంగా బాగుంటావా? బాగుపడగలవా? సారీ మేడం, మా తప్పైంది. సారీ మాకు చెప్తే కాదు, వాళ్ళకి కొట్టేస్తాం మేడం. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొట్టేస్తాం మేడం. కరెక్టే, డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. ఆ ట్రాప్ చేసి ఆడవాళ్ళని వాడుకున్నది నువ్వేం తెచ్చిస్తావు వెనకకి? చీటింగ్ చేసి మేడం నాకు ఇంతలాగా నమ్మించి ఇన్ని చేసి ఇప్పుడు ఎంత సింపుల్ గా వాళ్ళిద్దరు అంటే ఇలాంటి వింటుంటే అమ్మాయిని అయితే నాకు చాలా వరకు క్షమించాలి అనిపించట్లేదు మేడం. ఎందుకంటే చాలా డీప్ గా నేను నమ్మా. ఒక మెంటల్ ట్రామా ఇది, ఒక మెంటల్ ట్రామా. ఆ ట్రామా నుంచి ఆమె ఇప్పుడు ఏందమ్మా ఆమె అడుగుతుంది, ఏం చెప్పండి? అది తప్పు అయిపోయింది, క్షమించినాను. అయ్యో, మనీ ట్రాన్స్ఫర్ అన్ని చేసేస్తాను. నాదే కాదు, చాలా మంది తీసుకున్నారు కదా, వాళ్ళందరికీ చెప్పు. కనీసం ఆ అబ్బాయికి ఆ ఇదన్నా ఉందమ్మా. నీకు నిజంగా ఆడదాని అయ్యుండి కూడా నీకు ఆ ఇదే లేదమ్మా అసలు. నీకు భగవంతుడు పెట్టలే నీకు అసలు. లేదు మేడం, సారీ మేడం. నాకు కాదమ్మా, మోసం చేసిన ఆడపిల్లలకు చెప్పాలి. సారీ. ఏం అవసరం లేదు ఇట్లాంటి పనులు. మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పి మీరు ఇది అవ్వాలని మీ లగ్జరీ మీ లైఫ్ కోసం ఎంతమందిని ఇట్లా చేస్తారు. నీ మనీ నీకు కొడతాను. ఎంత ఎన్ని పోయినాయమ్మా మీ? 2 లక్షలు సార్. 2 లక్షలు. 2 లక్షలకి ఇంకా పైగానే పెట్టాను సార్. ఇదిగో సార్, తన అకౌంట్ కొట్టేశాను. మనం మాట్లాడుకునేంత లోపలే చేసేసింది. 50,000 కదా కొట్టింది. 2 లక్షలు అంటూ 2 లక్షల ప్లస్ మిత్తి కూడా కావాలి కదా. ఒక బ్యాంక్ లెక్క ఒక 1%. ఎన్ని నెలలైంది మీరు? ఫైనల్ గా అయితే ఆమెకి 2 లక్షలు వాళ్ళకి ఇచ్చిందే కాక చాలా వరకు ఖర్చులు అయ్యాయి సార్ నాకైతే. ఇంకా సరేలే అమ్మా, ఖర్చులు అంటే 2 చేతులు చప్పుడైంది. ఇది కూడా ఉంటుంది దానికి కలిపి 2 లక్షలతోటి ఒక 2,10,000 20,000 వేయాలి. లేవు సార్ మా దగ్గర, మా అక్క దగ్గర లేవు. ఖర్చు అయిపోయాయా? విలాసాలకు ఖర్చు పెట్టేశారు. 50,000 ఇస్తే ఎట్లా కుదురుతుందమ్మా? కొడతాం అట్లా కదా. ఆమెతో జరిగిన ఫ్రాడ్, చీటింగ్, ఆమెని వాడుకున్నాడు, తిప్పిండు, ఆమెని ఎంత మెంటల్, ఎంత మానసికంగా బాగా నమ్మించారు సార్. మానసికంగా ఎంత ఫీల్ అయ్యేటట్టు చేశాడు. అవన్నిటికి వెలపెట్టలేం మనం. ఒకవేళ పెడితే అది మీరు కట్టలేరు. అసలు ఇలాంటి అమ్మాయిలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? వీళ్ళు సుఖపడడం కోసం తన ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని ట్రాప్లోకి లాగేసి వాళ్ళ దగ్గర అమౌంట్లు తీసుకోవడము ఏంటి? ఇంత చదువుకునే స్థాయిలోనే ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్లు ఉంటున్నాయి. అసలు ఇలాంటి వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ మేడం, ఏమని ఇవ్వగలం? కౌన్సిలింగ్ ఏం లేదండి, తీసుకెళ్లి జైల్లో వేయడమే వీళ్ళు కదా.
ఇలా కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మారరు. ఎందుకంటే డబ్బులు ఉన్న రోజుల వరకు బాగానే ఉంటారు, మళ్ళీ డబ్బులు అయిపోయాక మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. ఎంతో మంది ఎందుకంటే సింపుల్ ఈజీ మనీ అయిపోయింది ఇది. ఇంకా వద్దు మేడం, ఇంకెప్పుడు చేయం. ఏం బాబు లోపలికి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుపడతారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మమ్మల్ని నమ్మిస్తారు, ఆమెనేదో నమ్మిస్తారు, ఆమెకేదో పైసలు ఇస్తారు, పాపం మమ్మల్ని నమ్మిస్తారు. బయటికి వెళ్ళకి ఇంకో అమ్మాయి దొరకదని ఏముంది సార్? ఇంకో అమ్మాయి దగ్గర వీళ్ళు అలా తీసుకోరని ఏముంది సార్? లేదు సార్, వాళ్ళకి లీగల్ గా పనిష్మెంట్ ఇవ్వకపోయింది నాకు అసలు మనసు ఒప్పుకోవట్లేదు సార్. ఎందుకంటే నాలానే చాలా మంది బలయ్యారు అట్లా. ఇప్పుడు డబ్బు విషయం కాదు, ఆడపిల్ల జీవితం ఇట్లా ఖరాబ్ అయింది, దానికోసం నేను బాధపడుతున్నాను. వీళ్ళకైతే నేను వదలను సార్. మీరు తీసుకున్న డిసిజన్ చాలా కరెక్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. యాక్చువల్లీ ఇలా చేసినందుకు తన మీద చీటింగ్ కేసు పడవచ్చు, అమ్మాయిలను మోసం చేస్తున్నందుకు రేప్ కేసెస్ కూడా పడవచ్చు. అంత నీచుడు. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని మరో వాళ్ళతోటి రిలేషన్షిప్ పెట్టుకొని ఇదంతా ట్రాప్ అనేది ఒక సినిమా తీయచ్చు. ఇలాంటి దాని మీద ఒక సినిమా తీస్తే చాలా హిట్ అవుతుంది. ఒక సినిమా తరుణంలో ఉన్న స్టోరీని వాళ్ళు రియల్ లైఫ్లో చేశారు అంటే అది దానికి కూడా చాలా టాలెంట్ కావాలి. కానీ ఈ టాలెంట్ అనేది రియల్ లైఫ్లో జైలు పాలు చేస్తుంది, ఖచ్చితంగా జైలు పాలు చేస్తుంది. సెక్షన్ 420, సెక్షన్ 408, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కేసెస్ ఒకవేళ ఆమె ఫైల్ చేసింది, మీరు ఇద్దరి బండారం బయటపడుతుంది. బయటపడడమే కాదు, ఇలాంటి హాట్ న్యూస్ టీవీలలో మీ ఫేసెస్ రివీల్ అవుతాయి, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎక్కడ పోయినా కూడా ఒక రేపిస్ట్, ఒక దొంగ అనే బిడ్డ అనేది పడిపోతుంది. అమ్మ మీకైతే ఇంకా మ్యారేజే కాదు, మగవాడి క్యారెక్టర్ అట సంపాదనతో పోతుందట, ఆడదాని క్యారెక్టర్ అట 10 తరాల దాకా కూడా మర్చిపోరట, బ్యాడ్ అయితే అలా అయిపోతుంది. డబ్బుల పరంగా ఎన్ని డబ్బులు ఇచ్చారో అన్ని డబ్బులు మీకు రిటర్న్ అవుతుంది. మీరు కంప్లైంట్ ఇవ్వమంటే ఇవ్వచ్చు, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళాలి, పోలీస్ వాళ్ళతో మాట్లాడాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే తనకు శిక్ష పడుతుంది, కానీ మీ టైం కూడా అంతే కన్జ్యూమ్ చేసుకుంటారు. స్ట్రాంగ్గా నేను చేయాలి, కంపల్సరీ నాకు కావాలి అంటే మాత్రమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ అయిందేదో అయిపోయింది, నా లైఫ్లో ఇది ఒక లెసన్ నేను నేర్చుకున్న, ఒక పీడ కళ అని మీరు అనుకొని మీకు లాస్ అయిన డబ్బులు మీరు రికవర్ చేసుకొని మీరు లైఫ్ ఇంకోసారి ఫ్యూచర్లో ఏది కాకుండా హ్యాపీగా ఉండండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది దొరుకుతుంటారు, గల్లీకి 10 మంది ఉంటారండి. ఒక ఆడది నడుచుకుంటూ పోతా ఉంటే తన మీద చూపులు పడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఓకే అంటే మీ రిమైనింగ్ డబ్బులు కూడా 50,000 కొట్టింది కదా, ఇంకో 1,50,000 మీకు బాండ్ పేపర్లు కానీ వీళ్ళ దగ్గర నుంచి చెక్కులు కానీ ప్రామిసరీ నోట్లు అయినా కానీ మేము తీసుకొని మీకు ఇస్తాం. మళ్ళీ ఆ డబ్బులు వచ్చేలా మేము ప్రయత్నించడం కాదు, రప్పిస్తాం. ఓకేనా? లేదంటే మనకి కెమెరాలే ప్రూఫ్ ఉంటాయి, నేను మాట్లాడే మాటనే ప్రూఫ్ ఉంటుంది. ఓకేనా? టెన్షన్ పడే అవసరం లేదు. డబ్బులు ఇస్తారు కదా, ఇస్తాం సార్. మీ చెక్కులు ప్రామిసరీ నోట్లు అన్ని ఇస్తారు కదా, ఇస్తాం సార్. ఇస్తేనే మీకు మంచిది. యాక్షన్ అయితే ఇది డబ్బులు విషయాన్ని కాదు, డబ్బులు తీసుకుంటా. కానీ ఇంకొకసారి వీళ్ళకి ఇలాంటి చీటింగ్ ఇట్లా జనాలు మోసం చేసాడు మానించమని కొంచెం గట్టిగా చెప్పండి. అర్థమైపోయింది కదా వాళ్ళకి, అర్థమైందమ్మా. ఇందాక ఎప్పుడైతే మన్నింపు కోరాడో లోపల ఒక తప్పు చేశాననే భావన ఎప్పుడైతే మెదులుతుందో అప్పుడే మన్నింపు కోరుతారు. మన్నింపు కోరాడు. సరే, ఏ మనిషికైనా ఎంత రాక్షసుడికైనా ఒక ఛాన్స్ అనేది ఇచ్చి చూడాలి. ఇట్లాంటిది పునరావృతం కాదు, మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. కానీ అయితే మాత్రము ఇట్లా మాట్లాడడం కూడా ఉండదమ్మా, పెట్టడమే, లోపల వేసేయడమే. ఒకవేళ మళ్ళీ ఇదే మిస్టేక్ రిపీట్ అయితే మాత్రం అది ఎలాగో మా దృష్టికి వస్తుంది, లేకుంటే మాలా వేరే వాళ్ళ దృష్టికైనా వెళ్తుంది. అప్పుడైతే కంపల్సరీగా లోపలికే పోతాడు. ప్రతిసారి కాంప్రమైజ్ అనేది ఉండదు కదండి, ఏదో ఒకసారి జరుగుతుంది. అన్ని దాంట్లో కాంప్రమైజ్, ప్రతి ఒక్కళ్ళ మనసు మీలానే ఉండదు కదా, అందరిది వేరే వేరేలా ఉంటుంది. చూశారు కదండి, సుజాత, సుహాసిని, అవినాష్ మధ్య జరిగిన ఉదంతమంతా మన కళ్ళ ముందర కళ్ళకు కట్టినట్టు చూపించారు. అసలు ఇలాంటి సుహాసినీలు కానీ ఇలాంటి సుజాతలు కానీ బయట ఇంకెంతమంది ఉన్నారో. అసలు మీ ఫ్రెండ్ నాకు ఒకసారి పరిచయం చేయవా అనే ఈ మాట ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ స్టోరీ వల్ల కనువిప్పు అవ్వాల్సిందే. పరిచయాలు చేసుకొని పైసలు దాకా పోయి, ఇంకా పడక సుఖం దాకా కూడా పోయి, మళ్ళీ డబ్బులు ఇచ్చి పుచ్చుకొని నాకేం తిరిగి ఇవ్వట్లేదని మళ్ళీ ఇక్కడ దాకా వస్తున్నారు. అసలు ఇంతటి కారణం ఎక్కడ నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది? తల్లిదండ్రుల లోపం అంటున్నారా, స్టడీస్ వల్ల అంటున్నారా, మాస్టర్స్ వల్ల అంటున్నారా? ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి కారకులు ఎవరో తెలియదు, కానీ అన్యాయం అయిపోయేది మాత్రం చివరికి మళ్ళీ ఒక మహిళే. సార్, వీటి గురించి మీరు కొన్ని న్యాయ సలహాలు, సూచనలు ఇస్తే మరింత తెలుసుకుంటారు. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ యూత్లో కొన్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేటివి తయారైనాయండి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏంటంటే స్టైలిష్గా రెడీ అవ్వడం, స్టైలిష్గా హెయిర్ స్టైల్, స్టైలిష్గా డ్రెస్సెస్ వేసుకొని
వీళ్ళ పని ఏంది, అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడం. ఎప్పుడైతే వీళ్ళ గ్యాంగ్లో ఆల్రెడీ ఒక 2-3 అమ్మాయిలు ఉంటారు, ఈ అమ్మాయిలలో ఎప్పుడైతే వేరే అమ్మాయి చూసి వీళ్ళని అట్రాక్ట్ అయ్యి వీళ్ళ గ్యాంగ్లో ఎప్పుడైతే జాయిన్ అవుతుందో, నెక్స్ట్ ఏమవుతుంది, కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఆమెను ఒక జల్సాలకు అలవాటు చేస్తారు. రెస్టారెంట్స్కి తీసుకెళ్లడం, బైక్ల మీద తిప్పడం, సినిమాలు, షికార్లు, ఒక ర్యాపో క్రియేట్ చేస్తారు, ఒక గ్యాంగ్ వాతావరణం క్రియేట్ చేస్తారు. అప్పుడు అమ్మాయికి అందరి మీద ట్రస్ట్ వచ్చేస్తుంది. అమ్మాయికి అందరి మీద ట్రస్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ గ్యాంగ్లోనే ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి నమ్మేసి అతనికి ఓకే అని చెప్పేస్తుంది. ఓకే చెప్పేసిన తర్వాత ఇద్దరు ఏకాంతంగా టైం స్పెండ్ చేసే టైంలో, అంటే ప్రైవేట్ టైం స్పెండ్ చేసే టైంలో ఫోటోలు వీడియోలు తీసి ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళకే చూపించి ఆ అమ్మాయిని వేరే ఆ గ్యాంగ్లో ఉన్న మెన్స్ కూడా యూస్ చేసుకుంటున్నారు. ఇది రియాలిటీలో ఈరోజు జరుగుతుంది. దీనికి గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది నామకరణం ఇచ్చారు. ఈ ఢిల్లీలో ఎక్కువ జరుగుతుంది, మన హైదరాబాద్లో కూడా ఈ కల్చర్ వచ్చింది. ఎప్పుడైతే మనము ఇంతకుముందు హ్యాపీ డేస్ అలాంటి సినిమాలలో చూసేటోళ్ళం, బాయ్స్ గర్ల్స్ కలిపి ఒక గ్యాంగ్ అనేది ఉండేది, అది ఈ రోజుల్లో ఒక టాక్సిక్గా మారింది, చాలా టాక్సిక్గా మారింది. అలాంటి వాళ్ళు కనిపిస్తే మాత్రం నిజంగా వాళ్ళ లోపలనే పొలిటిక్స్, వాళ్ళ లోపలనే చాలా కనెక్షన్స్ ఉంటాయి. అది మన కంటికి కనబడవు, కానీ ఇంటర్నల్లీ చాలా ఉంటాయి మేడం. సో ప్రతి ఒక్కరు ఎవరైతే లేడీస్ ఉన్నారో, గర్ల్స్ ఉన్నారు, యంగ్ గర్ల్స్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళైనా కానీ ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఒక గ్యాంగ్ ని చూసి వావ్ ఏం గ్యాంగ్ ఉంది, ఎంత బాగున్నారు వీళ్ళు, వీళ్ళ గ్యాంగ్ చాలా బాగుంది, ఇలా గ్యాంగ్ లా నాకు కూడా గ్యాంగ్ ఉండాలి అనే ఫీలింగ్స్ ఏం పెట్టుకోకూడదు. అది మన కల్చర్ కాదు, అది ఇక్కడి ఇండియా కల్చర్ అయితే అసలే కాదు. అది ఎక్కడిదో కల్చర్ తీసుకొచ్చి మనం అడాప్ట్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో మీరు చూసారు ఒక అమ్మాయి ఎలాగైతే మోసపోయిందో, అలా వేరే వాళ్ళు కూడా మోసపోయే ఛాన్సెస్ ఉంది. ఇంతగానే కాదు, ఇంకా మరెన్నో విధాలుగా కూడా మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది మనం బయటకు కూడా చెప్పుకోలేము కొన్ని పొజిషన్స్ లో. సో దీన్ని కొంచెం గమనించాలండి. నమస్కారం.